మనతో పాటు ప్రముఖ నటులు పృథ్వీ గారు ఉన్నారండి. మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ వచ్చిన దాని మీద ఆయన స్పందన తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి పృథ్వీ గారు. సార్ ఇక్కడ అంటే ఇలా షూటింగ్ లో మిమ్మల్ని కలుసుకుంటే చాలా ఆనందం. సో సినిమా కోసం చెప్పే ముందు మన మెగాస్టార్ గారి కోసం ఆయన పద్మవిభూషణ్ వచ్చిన దాని మీద ఒక సినిమా వ్యక్తిగా మీ స్పందన ఏంటో చెప్పగలరా? అంటే పండగలన్నీ మెగా ఫ్యామిలీలోనే జరుగుతున్నాయి. ఇది మొన్నే అయోధ్య రామ మందిరానికి మెగా కుటుంబం మొత్తం వెళ్ళొచ్చారు. చాలా ఆనందంగా రాముడు ఆశీస్సులు తీసుకున్నారు. ఇమీడియట్గానే పద్మవిభూషణ్ భరించింది. ఆయనకి వచ్చిన అవార్డులు లెక్కలేని అవార్డులు వచ్చినాయి. దాంట్లో ఇది ఒక పెద్ద డైమండ్ లాంటిది. ఆయన కష్టానికి ప్రతిఫలం. అప్పటి నుంచి ఆయన ఫస్ట్ సినిమా ప్రాణం ఖరీదు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన అదే కష్టం చూపిస్తున్నారు, అదే డెడికేషన్ చూపిస్తున్నారు. ఆయనకి పద్మవిభూషణ్ రావడం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు పెడుతున్నారు. కరెక్ట్ రైట్ టైం అర్హుడైన వ్యక్తి ఎవరంటే నటనలో కానీ నటరాజు యొక్క అంశంతో పుట్టినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారే అర్హుడని చెప్పి అందరూ చెప్పడం నిజంగా ఇది శుభపరిణామం. నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మనకి ఇప్పుడు గ్లోబల్ రేంజ్లోకి వెళ్ళిపోయింది. అలాంటి పరిశ్రమలో ఎన్నో అవార్డులు అందరికీ వస్తున్నాయి. అలాగే మొన్న ఈ మధ్య మనకి RRRకి ఆస్కార్ వచ్చింది రాజమౌళి గారి ద్వారా. అలాగే ఇప్పుడు మన కుటుంబానికి, సినిమా కుటుంబానికి, అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ గర్వించదగ్గ స్థాయి నటుడు మన పెద్దన్నయ్య చిరంజీవి గారు, వారికి పద్మవిభూషణ్ రావటం. అందులో ఇంకొక పండగ ఏంటంటే మేము జనసేనలో జాయిన్ అయ్యి వచ్చిన రోజునే ఇక్కడికి వచ్చాం అమలాపురం షూటింగ్కి. నెక్స్ట్ డేనే ఆయనకి పద్మవిభూషణ్ రావటం నిజంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సార్ కానీ నాకు తెలిసి మీరు 40 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. 30 years ఇండస్ట్రీ కాదు, 40 years ఇండస్ట్రీ. సో మీకు చిరంజీవి గారితో మీ పరిచయం కానీ ఇది కానీ మొట్టమొదటిసారి ఎప్పుడు కలవడం? ఆయన్ని నేను ఫస్ట్ కలిసింది శబరిమల అయ్యప్ప స్వామి దీక్షకి. నేను అప్పుడు కొత్తగా వచ్చానండి. స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు 40 మందిని అయ్యప్పలను తీసుకెళ్తుంటారు. వారితో పాటు నేను కూడా బయలుదేరి వెళ్ళాను. అక్కడ అయ్యప్ప సన్నిధానంలో ఆయన కాటేజీలో ఉంటే అప్పుడు వెళ్ళి పలకరించాను వారిని. ఆ పరిచయం చాలామంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఫాస్ట్ యుగంలో వీళ్ళందరూ ఏంటంటే అంటే కొన్ని ఎలా ఉంటాయంటే మెగాస్టార్ని ఒక వెంకటేశ్వర స్వామిని అప్పుడప్పుడు దర్శించుకుంటాం మనం. ఆ సమయం వచ్చినప్పుడు దర్శించుకోవాలంతే, ఆయన పిలవాలి. ఆ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాం. అలాంటి సినిమా దేవుడు మా చిరంజీవి గారు. సో వారి పరిచయం అప్పుడు ఎలా ఉందో అప్పటి నుంచి వారితోటి ట్రావెలింగ్ ఇప్పటి వరకు అదే చిరునవ్వు, అదే పలకరింపు. ఎలా ఉన్నారు, ఏంటి, ఏ సినిమాలు చేస్తున్నారు, మీరు ఆర్థికంగా నిలబడాలి, ఇక మంచి మిమ్మల్ని ఉపయోగించుకోవట్లేదు ఇండస్ట్రీ, ఇక మంచి స్థాయిలోకి రావాలి అని ఎప్పుడు సలహాలు సూచనలు అన్నీ చెప్తుంటారు. దట్ ఈజ్ మెగాస్టార్ అండి. ఆయన కాంబినేషన్ లో మీరు సినిమాలు చేశారా సార్? చేశాను. ఎన్ని సినిమాలు సార్ చేశారు? ఒకటి అంటే 150 సినిమాలో నేను వారితో పాటు చేయడం జరిగింది. ఒక మినిస్టర్ క్యారెక్టర్ చేసినట్టు. అసలు ఠాగూర్లోనే నేను మిస్ అయిపోయాను. చాలా సినిమాలు ఆ టైంకి కుదరలాగా నేను మిస్ రావడం జరిగిందండి. ఇప్పుడైతే మటుకు ఇంకా మిస్ అయ్యే ప్రసక్తి లేదు. పద్మవిభూషణ్తో పాటు మా ట్రావెలింగ్ ఉంటుంది. సార్ అలాగే ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చింది, తర్వాత చిరంజీవి గారికి వచ్చింది. అంటే చిరంజీవి గారికి రావడం కొంతమంది అభిమానులు ఏంటంటున్నారంటే కొంచెం లేట్ అయింది, ఇది ఎప్పుడో రావాల్సిన పురస్కారం, ఆయన కొంచెం లేట్ అయింది అని కొంతమంది అభిమానుల్లో ఒక రకమైన ఇది ఉంది. మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అంటే లేట్ అయింది, వారికి తగిన సమయంలో ఇవ్వాల్సింది ఇవ్వలేదు. సరే ఇప్పటికైనా వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాం. ఏంటంటే అంటే నా భాషలో నా మార్కు ఏం చెప్తాడని ఎదురు చూస్తుంటారు అందరూ. ఏడుపు ఎక్కువ. అది ఏంటంటే మా మెగా ఫ్యామిలీకి ఉన్న అదృష్టం దురదృష్టం రెండు అవే. ఏంటంటే ఇప్పుడు సినిమా రంగానికి ఒక ఫ్యాక్టరీలో ఒక బొమ్మ తయారవ్వాలంటే అది ఎలా తయారవ్వాలో అలాగా వారు సినిమా ఉన్నా లేకపోయినా శరీరాకృతి కానీ, వారికి కావాల్సిన డెక్షన్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్లు కానీ ఇవన్నీ వాళ్ళు రెడీమేడ్గా ఉండి ప్రేక్షకులను మనం మెప్పించాలి. ఎంత రిస్క్ అయినా, ఎంత పైనుంచి దూకాలైనా వాళ్ళు దాంట్లో లీనమైపోవాలనే భావనతో ఉండేది మెగా ఫ్యామిలీ. వాళ్ళు సహజంగా ఏంటంటే టాలెంట్ ఉన్న ప్రతి చోట మిగతా వాడు ఆడు చేయలేడు, అది ఏడుకుంటుంది ఎక్కువ. అవునండి. సో ఇవన్నీ పరిగణలోకి అసలు ఆయన ఎప్పుడు ఆయన్ని మేము అన్నయ్య ఇలా మాట్లాడుతున్నారు ఇలా అంటే వారి విజ్ఞతగా వదిలేద్దాం మనకెందుకు అంటాడు.
సో అలాంటి మహోన్నతుడు మంచి వ్యక్తి మానవతావాదికి ఒక నటుడికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారం చాలా లేట్ అయినా కూడా లేటెస్ట్గా వచ్చింది. మీకు కూడా శుభ పరిణామం ఏమండి, ఎందుకంటే జనసేనలో ఈ మధ్యనే చేరారు. మీరు చేరిన తర్వాత అన్ని శుభాలే నడుస్తున్నాయి అంత. నాకు ఇంకోటి మీకు చెప్పాలి, ఇప్పుడు నాకు కరెక్ట్గా ఆయన కండవేసిన వెంటనే ఎన్నికల సంఘం గాజు గుర్తుని మేము గుర్తించామన్నారు అంతే. అదొక నాకు చాలా మంచిది. నేనేదో ప్రముఖ జ్యోతిష్కుడు లాగా చెప్పట్లేదు, కానీ నాదే నాకు ఉపయోగపడదు, కానీ నా వార్త బాగా ఉపయోగపడుతుంది ఎదుటి వాడికి. ఈసారి అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మెగా ఫ్యామిలీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారు. అంతేనండి. అంతే. అంటే ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా దాని మీద చాలా చర్చ నడుస్తుంది, పొలిటికల్ గా కూడా చాలా ఇది నడుస్తుంది. ఒకవైపు టీడీపీ ఆయన అనుభవజ్ఞుడు అని అంటున్నారు, అట్లాగే ఒక యువకుడు యువ రక్తం నుంచి వచ్చిన ఒక సమాజం మీద ఒక ప్రేమ ఉన్న పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో మీరైతే అల్టిమేట్ గా మెగా ఫ్యామిలీ నుంచే ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి, ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది లేదు, పీకింది ఏమీ లేదు. ఇక మాహడుకు వచ్చింది, పద్మవిభూషణ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడవచ్చు. వీళ్ళు పీకింది లేదు, ఏం చేసేది లేదు, దోచుకోవటం దాచుకోవటం, లండన్లో అక్కడక్కడికి డబ్బులు పంపించుకొని పెట్టుబడులు పెట్టుకోవటం అవన్నీ జరుగుతున్నాయి. సామాన్యుడుగా ఉన్నాడు. బటన్ నొక్కారు, చేతులకు పుండ్లు పడినాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు ఆయన బటన్ నొక్కితే ఆయనకే ప్రాబ్లం కానీ మాకెందుకంటే ప్రాబ్లం అన్నారు. సరే, అది కూడా పక్కన పెడతాం. ఆఖరికి ఏమైంది, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే అమలాపురంలో ప్రజలు ఏమైనా టిఫిన్ తింటే మానేశారా, లేకపోతే పోలవరానికి ఏమైనా నిధులు రావడం మానేసినాయి. ఇవన్నీ ఏంటంటే వంకలేనమ్మ ఏదో అంటారు చూసారా, అలాగే ఏలాడిందని, దొంగ పట్టుకుని ఏలాడిందని. ఇలాంటి చెత్త ఉంది. చెత్త అనేది పారద్రోవటానికి మనం చీపురు ఎలా ఉపయోగిస్తామో పరిశుభ్రతకి, అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఈ చెత్తని పక్కకు తోలటానికి రెడీగా ఉన్నారండి. వర్డిక్ట్ చాలా అమోఘంగా ఉంటుంది. కూటమి 136 సీట్లు 21 ఎంపీ సీట్లతో ముందుకెళ్తున్నారు. సార్ అలాగే బయట అంటే మీరు రాజకీయాల నాయకుడిగా కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇదేం కాదు. యాక్చువల్గా చిరంజీవి గారికి ఎప్పుడో రావాలి, ఒక నటుడిగా ఒక సినిమా వాళ్ళగా అందరూ అనుకునేది అది. సరే, ఈ టైంకి రావడానికి కారణం కూడా కొంత పొలిటికల్ ఇది ఒక, అంటే ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సాన్నిహిత్యంగా ఉండడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని హోల్డ్ చేయడానికి చిరంజీవి గారికి అంటే ఆయనకి ఎప్పుడో దక్కాల్సిన పురస్కారం ఈ సమయంలో ఇచ్చారు అని బయట కొంత వినిపిస్తుందండి. దాన్ని ఎలా? ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా నడుచుకుని అటేపు ఎవరన్నా అటేపు వెళ్తుంటే రాముడికి దండం పెడితే ఆయన బీజేపీ వాది అంటారు, అటు తిరిగి దండం పెడితే ఇంకోటి అంటారు. ఇది ఫక్తు రాజకీయ ఆరోపణ అంటారండి. ఒత్తిడి లేదు, ఇంకొకటి లేదండి. ఆయన ప్రతిభకు దక్కిన పురస్కారం. రాజకీయంగా ఇచ్చారంటే మేము వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడవచ్చాము. చిరంజీవి గారి మటుకు, మా అన్నయ్యకి మటుకు ఆయన టాలెంట్ ఆయన ప్రతిభకి వచ్చిన పురస్కారం. చిరంజీవి గారికి వచ్చిన తర్వాత మీరు ఫోన్ చేయడం ఏం జరిగిందా సార్? నేను ఇంకా చేయలేదండి. ఇప్పుడు ఎందుకంటే కొండ ఎక్కాలి మనం, ఎన్ని దగ్గర తిరుమల కొండ ఎక్కాలి. ఎక్కి పైకి వెళ్ళి ఆయన దర్శనం చేసి లైన్లో నిలబడి ఆయన కనపడి ఆయనతో ఆనందం పంచుకోవాలి. ఆయనతో కలుస్తారండి. రేపు వెళ్తున్నాం హైదరాబాదు. వెళ్ళాక వారి సమయం చూసి వారిని కలిసి వారికి కూడా పుష్పగుచ్చం ఇచ్చి ద గ్రేట్ మెగాస్టార్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదండి, ఇప్పుడు ఇండియన్ యాక్టర్స్ అంటున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి ఇవన్నీ RRR వెళ్ళాక వీఆర్ ఆల్ ఇండియన్ యాక్టర్స్, దే ప్రౌడ్ టు బి ఇండియన్ యాక్టర్. ఒకప్పుడు ఇది సెపరేషన్ ఉండేది కదండి, సౌత్ అని నార్త్ అని బాలీవుడ్ అని ఉండేది కదండి. ఉండేది. చాలా వరకు మేము కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డామండి. చాలా వరకు మన వాళ్ళు ఏంటంటే మనది విశాల హృదయం, అందరినీ ఆదుకుంటాం మనం. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ పార్షియాలిటీలు ఉన్నాయి. మనం ఏంటంటే అందరినీ పిలుస్తాం, కానీ ఇక్కడ మటుకు ఇప్పుడు తెలుగు సినిమా వైపే సినిమా పరిశ్రమ మొత్తం చూస్తుంది. కాబట్టి మనం వీఆర్ ప్రౌడ్. మన సినిమా ఇండస్ట్రీ అద్భుతంగా మన కథలను ఎంచుకుంటున్నారు, మన క్యారెక్టర్ ఆర్టిస్టులు తీసుకెళ్తున్నారు, మన హీరోలతో కూడా సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. సో మన రేంజ్ కూడా గ్లోబల్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఒక సలార్ కానీ ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. సార్ అలాగే మీరు కండువా కప్పుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ గారు మీతో అన్న మాట కానీ లేకపోతే మీతో మాట్లాడిన విషయం కానీ ఏంటి సార్? అంటే అద్భుతమైన వ్యక్తి అండి, ఒక మానవతావాది, ఒక నాయకుడు కన్నా ఒక మంచి హ్యూమన్ బీయింగ్. ఆయనతో పాటు కూర్చుని 1-to-1 మీటింగ్లో ఆయన ఒకటి రాష్ట్ర ప్రజలు, నేను ఒకటి చెప్పాను, 25 కేజీల బియ్యం కోసం కాదు మన పోరాటం, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మన పోరాటం, అదే జనసేన ముఖ్య ఉద్దేశం.
పేదవాడుగానే ఎప్పుడు ఉండిపోతున్నాడు. పేదవాడు ధనికుడు అవ్వాలి, పేదవాడికి అన్ని రకాల సదుపాయాలు అందాలి, పేదవాడికి రాజకీయ ఇది కూడా ఉండాలి, వారు కూడా మంచి స్థానంలో ఎదగాలి. సో మనము కలిసి కూటమిగా ఏర్పడడం, మేనిఫెస్టో రాగానే మేనిఫెస్టోని జనాల్లోకి తీసుకువెళ్ళి ఓటు హక్కు యొక్క ఆవశ్యకతను వివరించి, సో బ్రహ్మాండమైన మిశ్రమ ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి కలిసింది కాబట్టి అద్భుతమైన విజయం అండి. ప్రజలు ఎప్పుడో తీర్పు ఇచ్చేశారు. బయట వినిపిస్తుంది ఏంటంటే సార్, అంటే కొన్ని మీడియా సర్కిల్స్ లోని కూటమి అనేది విచ్ఛిన్నం అయిపోతుంది, అందుకే ఈ మధ్య వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. అలాగే ఈ రోజు జరిగిన ఒక సంఘటన, పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించారు. అంటే ఆయన ఏమన్నారంటే RRR అనేది, ఆర్ అనే సెంటిమెంట్ బాగుంది, RRR లాగే RRR, ఈరోజు రిపబ్లిక్ డే, రాజాలు రాజానగరం ఈ రెండింటికి నేను ప్రకటిస్తున్నాను అన్నారు. ఇలాంటి వాటిని, అంటే ఇలాంటి పరిణామాలు చూసేటప్పుడు కూటమి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయని ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే బయట వాళ్ళు చెప్పేదంతా ఉత్తు ఫక్తు ఒక బయట వాళ్ళు ఏదో 100 మాట్లాడతారండి, ఏం పెద్దలేవు. చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా ఉన్నారు, కూటమిలో ఉన్న నాయకులు అటు ఇటు అందరూ హాయిగా ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఏదో ఒకటి దొరకాలి కదా, ఉప్పు అందాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, అంతకుమించి ఇంకేం లేదండి. ఏదో ఒకటి వాళ్ళకి మెటీరియల్ లేదు, ఇప్పుడు ఓడిపోయి వెళ్ళకపోతున్నారు. వాళ్ళకి ఏదో మెటీరియల్ ఆఖరి నిమిషంలో టీవీ ముందు మాట్లాడేసి పోదామని ఉన్నారు తప్ప కూటమి అద్భుతంగా ఉంది. కూటమి విచ్ఛిన్నం చేయలేరు, ఎవరి వల్ల కాదు. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మిశ్రమం ప్రభుత్వం 2024లో ప్రజలు మెచ్చిన రాజ్యం వస్తుంది. సార్ పవన్ కళ్యాణ్ అయిపోయింది 1 మినిట్ లాస్ట్ది పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.